అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్తాం, తోబుట్టువుల ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళకి చెప్పుకుంటాం, మన గోడంతా చెప్పుకుంటాం. సో మా పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పుకొని మనం ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు నా అన్నవాళ్ళు కదా, నా బంధువులు కదా, నా రక్త సంబంధికులు కదా అని వాళ్ళ దగ్గర మనం ఆ ప్రేమ, ఆ బాండింగ్ అనుకోకుండానే మనకు ఏడుపు వచ్చేస్తాయి. మేబీ వాళ్ళు మన కన్నీళ్లు తుడవచ్చు, ఏదో కొంత సహాయం చేయొచ్చు. ఒకసారి చేస్తారు, ఒకసారి తుడుస్తారు, రెండోసారి చెయ్యరు, రెండోసారి తుడవరు, రెండోసారి మనం వెళ్తానన్నా మనకు కనపడకుండా తప్పించుకొని పారిపోతారు. హల్లెలూయా. మనుషులు నైజం అది. అదేదో మనము జీవం గల దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళూసి మనము ఆయనకి మన కన్నీరంతా మనం ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ఆయన ఎన్నడూ నిన్ను వదిలిపెట్టి పారిపోయేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కన్నీరు తుడిచి తప్పకుండా నిన్ను ఆదరించి నీకేది కావాలంటే అది ఇచ్చి నిన్ను సంతోషపరిచి నీ నోటి నిండా నవ్వు, నీ ముఖములో ఆనందాన్ని చూడగలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. మనుషులైనా